హాయ్ ఫ్రెండ్స్, తక్కువ ధరకు వస్తే నేను ఉద్దేశంతో ఢిల్లీ కార్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మన ఛానల్ పట్టిన టాపిక్ గురించి మాట్లాడదాం. ఈ వీడియో చాలా రోజుల క్రితమే చేయాల్సింది, కాకపోతే ఏంటంటే మనకి ఒక్క టెస్టిమోనీ ఉంటే కాదు, ఒక 2-3 టెస్టిమోనీలు దొరికిన తర్వాత నేను చేద్దామని అయితే ఫిక్స్ అయ్యానమాట. జనరల్ గా చాలా మంది అయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో మీకు కనిపిస్తూ ఉంటుంది కదా, 2017 మోడల్ వోక్స్ వ్యాగన్ పోలో డీజిల్ కార్ అయితే మనకి 1,30,000 రూపాయలకే అందుబాటులో ఉందని చెప్పేసి పంజాబ్ నుంచి, ఢిల్లీ నుంచి మీకు రీల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా. అలాగే ఇన్నోవా డీజిల్ కార్ అయితే మీకు 5,30,000కే ఉంది అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ విధంగా మనం ఢిల్లీ కార్స్ అనేవి మన ఆంధ్రాలో ఉన్నటువంటి మనం అయితే కొనుక్కోవచ్చా అనేది అనమాట ఈ వీడియో. మన ఏరియాలో చాలా డబ్బులు పెట్టి కొనాల్సినటువంటి కారు అక్కడ మనకు 4-5 లక్షలు తక్కువ ప్రైస్ లో కనిపిస్తుంది కదా, మనం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదని చెప్పేసి చాలా మందికి అయితే సందేహాలు ఉంటాయి. ఈ రోజు ఈ వీడియోలో అయితే దాన్ని నివృత్తి చేస్తానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో మీకు ఎందుకు అవసరమో తెలుసా? చాలా మంది తక్కువ ధరకు వస్తుంది కదా అని చెప్పేసి ఢిల్లీ కార్స్ కొని మోసపోతున్నారు. సెకండ్ రీజన్, యాక్సిడెంట్ అయినటువంటి కార్స్, ఫ్లడ్ కి దొరికిపోయినటువంటి కార్స్ కొని కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక ఫైనల్ రీజన్ ఏంటంటే ఎన్ఓసీకి సంబంధించి, రిజిస్ట్రేషన్ సంబంధించి, ఆర్సీకి సంబంధించి, ఇన్సూరెన్స్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే చాలా మంది ఫేస్ చేస్తా ఉన్నారు. తక్కువ ధరకు వస్తున్నాయి కదని చెప్పేసి కొన్నటువంటి ఢిల్లీ కార్స్ తో. మరి ఢిల్లీ నుంచి తెచ్చుకున్న ప్రతి కారు ఈ విధమైనటువంటి కంప్లైంట్స్ ఉంటుందంటే అన్ని కార్లు అలా అయితే ఉండవు. సో మనం తెచ్చినటువంటి కారు ఈ విధమైనటువంటి ప్రాబ్లం గురి కాకుండా ఉండాలంటే ఈ కొన్ని టిప్స్ అయితే తెలుసుకోండి. ఇక ఢిల్లీ కార్స్ కొని మనం దెబ్బ అయిపోకుండా ఉండాలంటే తెలుసుకోవాల్సినటువంటి రీజన్స్ లో ఫస్ట్ రీజన్, ఫ్లడ్స్ కి గురైనటువంటి కార్లను చూస్ చేసుకోవడం. ఢిల్లీ, గురుగాం, నోయిడా, హర్యానా లాంటి ప్రదేశాలు అయితే వర్షాకాలంలో వరదలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట. ఆ వరదల్లో చిక్కిపోయినటువంటి కార్లు కనుక సేల్కి పెట్టినప్పుడు మనం చూసి నీట్ గా వాష్అవుట్ చేసి మనకు అమ్మారనిసి అంటే మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వెంటనే క్లియర్ చేయకపోతే కార్ నడదు కాబట్టి క్లియర్ చేసేస్తారు. కాకపోతే వైరింగ్ విషయంలో కానీ, ఈసీయూ విషయంలో కానీ, సెన్సార్స్ ఏమైనా డ్యామేజ్ అయినా అది మనం తీసుకొచ్చేటప్పుడు వెంటనే తెలియదు, ఫ్యూచర్ లో అయితే మనకు పెద్ద ఖర్చు అయితే తీసుకొచ్చి పెడుతుంది అనమాట. కాబట్టి అది ఫ్లడ్ కి గురైన కారా లేదని చెప్పేసి అయితే చెక్ చేసుకోవాల్సిన బాధ్యత 1-10 సార్లు మనకైతే ఉందండి. ప్రాపర్ పీడీఐ అయితే చేయించాలి. చాలా మంది ఎక్స్పర్ట్స్ అయితే ఉన్నారు సెకండ్ హ్యాండ్ కార్స్ పీడీఐ చేసేవాళ్ళు. సో దాని వాళ్ళు అయితే చెప్పేస్తారనమాట. ఈ విధంగా ఫ్లడ్స్ కి గురైనటువంటి ఢిల్లీ కార్లు మనం కొనుక్కున్నాం అంటే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుందండి. ఇది గమనించుకోండి. సెకండ్ రీజన్ ఏంటంటే మైనర్ యాక్సిడెంట్ కాదు కానీ మేజర్ యాక్సిడెంట్ గురయ్యి ఇన్సూరెన్స్ పూర్తి స్థాయిలో క్లెయిమ్ చేయబడినటువంటి కార్ కనుక కొనుక్కున్నాం అనుకోండి, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ కార్లు బయటకు బాగానే కనిపిస్తాయి, ఎందుకంటే మొత్తం మేకప్ అయితే చేసేస్తారు కాబట్టి, కానీ లోపల జరగాల్సినటువంటి డ్యామేజ్ అయితే ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు యాక్సిడెంట్ గురైనటువంటి కార్ కూడా ఇప్పుడు కంపెనీలో మనకి ఏ విధంగా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు వచ్చినటువంటి ఆ మక్కు తాలూకు మార్కులు, ఆ వెల్డింగ్ మార్కులు ఉన్నాయో అవన్నీ కూడా మ్యానిపులేట్ చేయగలిగినటువంటి సిస్టమ్స్ అయితే వచ్చాయి. కాబట్టి మీకు ప్రాపర్ పీడీఐ లేకపోతే మాత్రం, ఈ విషయాలను కనిపెట్టేటటువంటి ఎక్స్పర్ట్ సాయం లేకపోతే మాత్రం మీరు ఈ విషయంలో దెబ్బవుతారు. మెయిన్ గా యాక్సిడెంట్ గురైనటువంటి కార్ కొనుక్కున్నారంటే మళ్ళీ మీరు అమ్మేటప్పుడు చాలా ఇబ్బంది పడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కొనుక్కొని తెచ్చారు, అది యాక్సిడెంట్ కారు, సో మీకైతే ఇబ్బంది లేదనిపిస్తుంది. ఒక మీకు తెలిసిపోయిన తర్వాత మీరు ఎవరికైనా అమ్మాలనుకునేటప్పుడు ఇది యాక్సిడెంట్ కార్ అని చెప్పేసి వాళ్ళు కొనుక్కోపోయినా మీరైతే డబ్బులు లాస్ అవుతారనమాట. సో ఇది గమనించుకోండి. ఇక అన్నిటికంటే మెయిన్ గా ఓడోమీటర్ ట్యాంపరింగ్. సో 1,50,000-2 లక్షలు తిరిగినటువంటి కార్ కి 50,000-60,000 కిలోమీటర్లు అయితే ఓడోమీటర్ ట్యాంపరింగ్ అయితే చేయబడుతూ ఉంటుంది. సో అటువంటి సందర్భంలో కూడా మీరైతే మోసపోతారు. అంటే ఇంజిన్ అనేది క్రమేపీ రాను ముసలైపోద్ది, కానీ మీరు ఓడోమీటర్ రీడింగ్ చూస్తారు, అది ఒక 90,000-80,000 మీకు కనిపిస్తుంది, కానీ అది 1,50,000 తిరిగేసి ఉంటుంది. వెరీ సూన్ వచ్చేటటువంటి ఇంజిన్ సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనమాట. మరి ఇన్ని లూప్ హోల్స్ తో కార్ అమ్ముతున్న వాడు సర్వీస్ రికార్డు ఫేక్ చేయడం అనేది వారికి పెద్ద మ్యాటర్ ఏం కాదండి, అది కూడా మీరు గమనించుకోండి. ఇక ఫోర్త్ రీజన్ ఏంటంటే, హర్యానా, ఢిల్లీ కార్లు మన ఆంధ్ర, తెలంగాణకి తీసుకొని వచ్చామంటే 12% ట్యాక్స్ కట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షలకు వచ్చింది కదని చెప్పేసి ఒక కార్ కొన్నామంటే 12,500-60,000 రూపాయలు రోడ్ ట్యాక్స్ అయితే కడితేనే మన ఆంధ్రాలో తిరగనిస్తారు. లేదని అంటే ఆ ఎన్ఓసీతో 6 మంత్స్ పాటు మనం తిరుగుతాము. ఆ తర్వాత పోలీసులు పట్టుకున్నారంటే కార్ తీసుకెళ్లి లోపలేస్తారనమాట. కాబట్టి ఇచ్చినటువంటి ఎన్ఓసీ టైం గడిచిపోక ముందే మీరైతే ఇక్కడ మనకి ట్యాక్స్ అయితే పే చేయాలి. పే చేసిన తర్వాత ఏపీ రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే తెలంగాణ రిజిస్ట్రేషన్ కానీ అయితే కార్ తీసుకొని వచ్చిన తర్వాత మాత్రమే మీరు వాడడానికి అయితే అర్హులు. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వల్ల కూడా మీరైతే ఇబ్బంది పడతారు. ఎన్ఓసీ అయితే వచ్చేస్తుంది. ఎన్ఓసీకి ఏం ఇబ్బంది ఉంది? అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎన్ఓసీ లేకుండా మీ కార్ అమ్ముతారా? ఎన్ఓసీ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. మీ కార్ మీద ఏమైనా సరే లోన్లు ఉన్నా, యాక్సిడెంట్లు ఉన్నా, చలాన్లు ఉన్నా, ఏది ఉన్నా సరే అవన్నీ కూడా క్లియర్ చేసుకొని ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆర్టీఏ ఆఫీస్ నుంచి పొందేటటువంటి దాన్ని ఎన్ఓసీ సర్టిఫికేట్ అని చెప్పేసి అంటారు. ఒక కార్ కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా మనకి ఎన్ఓసీ అయితే ఉండాలి. ఏ ప్రాబ్లం లేకుండా మీ దగ్గరికి వచ్చేటట్టు ఉండేదాన్ని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేదా ఎన్ఓసీ అని చెప్పేసి అంటారు. ఈ ఎన్ఓసీ అనేది మనం ఢిల్లీ కార్లు మన ఆంధ్రాకి తీసుకొని వచ్చేటప్పుడు, ఇప్పుడు ఈ కార్ ఉంది, దీనికి ఎన్ఓసీ చూడలేదు, ఏం చూడలేదు, కార్ కావాలి తెచ్చేస్తున్నాను, ఎందుకంటే నేను వైజాగ్ నుంచి దీన్ని తీసుకొని వచ్చి మా అన్ని చూసుకుంటాడు. అదే మీరు ఢిల్లీ నుంచి కార్ తీసుకొచ్చారంటే ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్ గా వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే, ప్రాపర్ ఎన్ఓసీ పొందిన తర్వాత మాత్రమే కార్ అయితే తీసుకొని రావాలన్నమాట. అది ఎన్ఓసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఢిల్లీ కార్లు కొనేటప్పుడు. ఎన్ఓసీ కోసం కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి, వాటి గురించి చెప్తాను. ఫార్మ్ 27, ఫార్మ్ 28 పూర్తి చేయాలన్నమాట. ఒరిజినల్ ఆర్సీ ఉండాలి, వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ కూడా ఉండాలి, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో రోడ్ ట్యాక్స్ పేమెంట్ సంబంధించిన స్లిప్లు అయితే ఉండాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఇన్వాయిస్ లో మీకు వచ్చేస్తాయి కదా. తర్వాత ఈ ఫీజు కూడా చెల్లించాలన్నమాట. ఎన్ఓసీ ఫీజు కొంత ఉంటుంది, అదైతే చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ లో మనం
దీనికి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా ఎన్ఓసి అయితే సబ్మిట్ చేయాలి. ఈ ఎన్ఓసి లేకుండా వాహనం అనేది మీ పేరుకి రావడం అనేది అసాధ్యం అనమాట. కాబట్టి ఆ ఓనర్కి సంబంధించిన డేటా అంతా కూడా ముందుగానే తెలిసి ఉండాలన్నమాట. అంటే అక్కడ మీకు ఎవరైతే కార్ అమ్ముతున్నారో దానికి సంబంధించి. సో అక్కడ కూడా మీకు కన్సల్టెన్సీస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర అయితే మీరు కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళు అవన్నీ రెడీ చేసేస్తారు. ఇంకోటి, ఆ ఎన్ఓసి పట్టుకొని మీరు ఆంధ్రప్రదేశ్కి ఒక ఢిల్లీ కార్ కొనుక్కొని తీసుకొని వచ్చారనుకోండి, 6 నెలల లోపల అయితే మీరు ఖచ్చితంగా ఆంధ్ర రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. లేదని అంటే మీకు ఈ కార్ రోడ్డు మీద తిరగడానికి అయితే పోలీసులు ఒప్పుకోరు. సో వీటన్నిటికి ప్రతి దానికి కూడా ఏజెంట్ ఉంటాడండి. మనం ఇవే కష్టపడకుండా ప్రతిది కూడా ఏజెంట్ అయితే చూసుకుంటాడు అనమాట. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడకండి. ఎన్ఓసీలు మనం ఎక్కడ తెచ్చుకుంటాం ఏంటి ఇదంతా కూడా టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే లేదు. సో మీరు జస్ట్ తమ్ములు వేయడం, సంతకం పెట్టడం, బయోమెట్రిక్ చూడమందరు, కళ్ళు పెట్టి చూడడం, ఇవి చేసుకుంటే చాలు అనమాట. ప్రత్యేకించి మనం ఈ ఫామ్లు ఇవన్నీ పట్టుకొని తిరగాలని అంటే చాలా టైం వేస్ట్ అవ్వడం అయితే అవుతుంది. ప్రతి దానికి కూడా కన్సల్టెన్సీ అయితే ఉంది. ఇప్పుడు నేనైతే మాత్రం కన్సల్టెన్సీని అయితే అప్రోచ్ అవుతాను, వాళ్ళ త్రూగా అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను ఎప్పుడు కూడా. ఈ రీజన్ వల్ల మనకు పెద్దగా ఎఫెక్ట్ అయితే ఉండదండి. కాకపోతే మీరు ఈ రీజన్ అయితే తెలుసుకోండి. ఢిల్లీలో అయితే పెట్రోల్ కార్లకు 15 సంవత్సరాలు, డీజిల్ కార్లకు 10 సంవత్సరాలు మాత్రం టైం ఉంది కదా. వాళ్ళకి 5-6 సంవత్సరాలు తిరిగిన తర్వాత అయితే ఆ కార్ సేల్ చేసేస్తూ ఉంటారు. సేల్ చేసినంత మనం తీసుకొని వచ్చామనుకోండి, ఆ కార్ యొక్క డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి 15 సంవత్సరాల వరకు వాడుకునేటట్టు అయితే మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఒక 5 సంవత్సరాలు కార్ కొన్నామంటే ఇంకో 10 సంవత్సరాలు ఇక్కడ వాడుకోవచ్చు అండి. ఆ ప్రాబ్లం అయితే లేదు. మనం ఇక్కడ ట్యాక్స్ కడతాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం మనం నిరభ్యంతరంగా అయితే 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఆ కార్ లైఫ్ తిరగొచ్చు అనమాట. డీజిల్ కార్ అయితే. పెట్రోల్ కార్కి అబ్వియస్లీ 15 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో తెలియదు. ప్రెసెంట్ అయితే ఎక్స్టెన్షన్ ఇస్తా ఉన్నారు కొన్ని సందర్భాల్లో. ఇక ఫైనల్లీ ప్రైస్ అనమాట. సో ఇక్కడ మనకి ఇప్పుడు నేను ఈ హోండా సిటీ కొన్నాను, 5,20,000 చిల్లర అయితే పడింది అనమాట. నాకు 5,30,000 వేసుకోండి. సో 5,30,000కి హోండా సిటీ కార్ కొన్నాను కదా. ఇదే కారు నాకు ఢిల్లీలో ఇంత జెన్యూన్ గా ఉండేటటువంటి పరిస్థితుల్లో నాకు ఒక 3 లక్షలకు వచ్చింది అనుకోండి, నేను కొనుక్కోవచ్చు. ఎందుకని అంటే మహా అయితే ఇంకో 1,00,000 ఖర్చు పెట్టానని అంటే పని అయిపోద్ది అనమాట. 1,30,000 మిగులుతుంది. ఇదే కారు నేను ఢిల్లీలో 4 లక్షలు కొన్నాను అనుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే దీనికి ఇది ఫ్లడ్డెడ్ కారో ఏదో నాకైతే తెలియదు. దాని తర్వాత యాక్సిడెంట్ కారో లేదో నాకైతే తెలియదు. దాని తర్వాత దీని యొక్క ఓడోమీటర్ ట్యాంపరింగ్ చేశారు లేదని విషయం అయితే తెలియదు. వచ్చిన తర్వాత ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయంటే గట్టిగా మోసిపోయింది అనుకోండి రిపేర్, అది గట్టి తగులుకుంటది. దాని తర్వాత ఇది ఢిల్లీ నుంచి ఆంధ్రాకి తీసుకొని వచ్చిన తర్వాత 12% ట్యాక్స్ అయితే కట్టాలి. సో ఈ పరిస్థితులన్నింటిలోన ఈ కార్ అనేది ఇక్కడ కొనుక్కుంటేనే ఉత్తమం అనమాట. ఒకవేళ మీరు ఢిల్లీ హర్యానా కార్లు కొనాలనుకుంటే ప్రాపర్ పీడీఐ చేసినటువంటి కారు ఎక్కువ డబ్బులు కాకుండా తక్కువ డబ్బులు అయితే చూస్ చేసుకోండి. ప్రెసెంట్ చాలా మంది సోదరులు అయితే ఢిల్లీ హర్యానా వెళ్ళి అక్కడ నుంచి కార్లు అయితే తీసుకొని వస్తా ఉన్నారు. సో అది కూడా ఒకసారి చూసుకోండి. నీట్ గా మెయింటైన్ చేసినటువంటి కారు, ఏ ప్రాబ్లం లేదు. ఇవతలు ఇచ్చినటువంటి వ్యక్తి ట్రస్టెడ్ సప్లయర్ అయితే మీరు ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు అనమాట. అలా కొనుక్కోకూడదని ఏం లేదు. సో మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కుంటే మీకు చాలా టైం వేస్ట్ అవుద్ది. అలాగే మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అయితే అవుతారు. డబ్బులు కూడా వేస్ట్ అయిపోవచ్చు, మోసపోవచ్చు కూడా. కాబట్టి ప్రాపర్ పీడీఐ చేయించి ట్రస్టెడ్ సప్లయర్ దగ్గర ఢిల్లీ కార్ ఉందని అంటే ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. ఢిల్లీ నుంచి ఎలాంటి కార్ అయితే మనం కొనుక్కోవచ్చు అని అంటే కంపెనీ ఎంప్లాయ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓన్ చేసుకున్నటువంటి కార్ అయితే కొనుక్కోవచ్చు. లేదు ఫుల్ సర్వీస్ హిస్టరీ ఉందని అంటే చూస్ చేసుకోవచ్చు. అంటే అదేమన్నా మీకు ట్రస్ట్ అనిపిస్తేనే. ఫ్లడ్ లేదు, యాక్సిడెంట్ లేదని అంటే కొనుక్కోవచ్చు. ట్రస్టెడ్ ఇన్స్పెక్షన్ పీడీఐ ఉన్నప్పుడు మాత్రం కొనుక్కోవచ్చు అండి. అప్పుడు కూడా కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఈ ఢిల్లీ కార్లు చూస్ చేసుకోకూడదు అని అంటే ఫస్ట్ టైం బయ్యర్స్ ఎవరైతే ఉంటారో, ఫస్ట్ టైం కార్ కొనుక్కుంటున్న వారు ఎవరైతే ఉన్నారో సెకండ్ హ్యాండ్ కార్స్, వాళ్ళైతే కొనుక్కోకూడదు. ఎందుకంటే అంటే మీకు చాలా డౌట్స్ ఉంటాయి. దానికి తోడు ఈ మేర ఒకటి ఉంటుంది అనమాట. ఇక మీకు బడ్జెట్ లో కార్ కావాలనుకున్నప్పుడు మాత్రం అది వచ్చిన తర్వాత ఎంత వెళ్ళిపోద్దో మీకు అయితే తెలియదు. కాబట్టి లోకల్లో ఎవరైనా సెకండ్ హ్యాండ్ కన్సల్టెన్సీకి వెళ్ళి మీరు కొనుక్కోవడం బెస్ట్. మూడో పాయింట్ ఏంటంటే లోన్ మీద కార్ కొనుక్కునే వాళ్ళు మాత్రం ఇంకా మీకు వడ్డీ రేట్లు కూడా పెరిగిపోతాయి. కాబట్టి ఈ ఢిల్లీ కార్లు కొనుక్కోకుండా ఉంటే మంచిది లోన్ మీద. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే మీరు సెకండ్ హ్యాండ్ కార్ అనుకునేటప్పుడు తెలంగాణలో మీరు ఆంధ్రాలో తెలంగాణలో రిజిస్ట్రేషన్ అనేటువంటి కార్లు కొనుక్కుంటే బెటర్. సెకండ్ పాయింట్ ఏంటంటే సింగిల్ ఓనర్, అంటే మీరు సెకండ్ ఓనర్ అవ్వాలి. సెకండ్ హ్యాండ్ కార్ మీరు కొనుక్కున్నప్పుడు సెకండ్ ఓనర్ అయ్యేటట్టు చూసుకుంటే బెటర్. సర్వీస్ హిస్టరీ కాస్త వెరిఫై చేసుకొని అయితే కొనుక్కోండి. లోకల్ పీడీఐ అయితే చేయించుకొని కొనుక్కుంటే మంచిది. ఇక ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఢిల్లీ కార్స్ కానీ హర్యానా కార్స్ కానీ కొనేటప్పుడు ఇన్స్టాగ్రామ్ లోన యూట్యూబ్ లోన వాళ్ళు చెప్పేటటువంటి మాటలు చూసి మోసపోయి కొనేయొద్దు. ఎందుకంటే ఢిల్లీ హర్యానా కార్లు లాటరీ లాంటివి అనమాట. కొన్నిసార్లు అదృష్టం ఉంటే తగిలేస్తుంది, లేదని అంటే మరి చెప్పలేం. మరి ఢిల్లీ కార్లు ఢిల్లీయే అని ఒక కారు గోడ పక్కల ఇలాగా వెనక్కి వెళ్తా చూడండి. అలాంటివి చూసి అయితే మీరు ఒక అవేర్నెస్ కలిగి ఉంటారని, ఇలాంటి వీడియోలు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. నీలార్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, థ్యాంక్ యూ.